ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. 87,520 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న రాజ్భవన్ నిర్మాణానికి 4 కన్వెన్షన్ సెంటర్లకు కేబినెట్లో ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. సర్వేపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో సర్వేపల్లికి చేరుకుంటారు. ఈదగాలి సమీపంలో విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బయో ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభిస్తారు. నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం సభా వేదికపై స్పీచ్ ఇవ్వనున్నారు. 310 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం టూర్ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. సర్వేపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో సర్వేపల్లికి చేరుకుంటారు. ఈదగాలి సమీపంలో విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బయో ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభిస్తారు. నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం సభావేదికపై స్పీచ్ ఇవ్వనున్నారు. 310 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం టూర్ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఎలా ఉండనుంది? పూర్తిగా ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఉన్నట్లుగా షెడ్యూల్ తెలుస్తోంది. వివరాలేంటి? పోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు నెల్లూరుకు రాబోతున్నారు. ఏదైతే మంగళగిరి నుంచి కూడా హెలికాప్టర్ లో బయలుదేరేటటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి నేరుగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఈదగాలి ప్రాంతానికి చేరుకుంటారు. ఈదగాలి సమీపంలో విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బయో ఎనర్జీ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ఇక్కడికి సమీపంలోని నందగోకులం లైఫ్ స్కూల్ ను కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. మొదటిగా హెలికాప్టర్ లో నందగోకులం లైఫ్ స్కూల్ ప్రాంగణంలోనే ఆయన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి దిగిన తర్వాత అక్కడ ఆ పాఠశాలను ప్రారంభించిన తర్వాత అదేవిధంగా చుట్టుపక్కల కొన్ని స్థానిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బయో ఎనర్జీ ప్లాంట్ ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. ఈ ప్లాంట్ దాదాపు 310 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1000 మందికి పైగా కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు జిల్లాకి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో స్మార్ట్ స్ట్రీట్ బజార్ ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన పరిస్థితి ఉండింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అందుకు సంబంధించి ఎప్పుడు తిరిగి ప్రారంభం అనేది కూడా వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత ఆ ప్లాంట్లను అన్నింటినీ ప్రారంభించిన తర్వాత ఆ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి చిన్న సభలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కాసేపు ప్రసంగించబోతున్నారు. అది ముగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి అదే హెలికాప్టర్ లో తిరిగి మంగళగిరికి కూడా వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అయితే ప్రస్తుతం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
రాష్ట్రంలో కూటమి